నమస్కారం. ప్రస్తుతం కూచిపూడి నృత్య పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. పరీక్ష అంటే భయంతో కాదు, మనం నేర్చుకున్నటువంటి దానిని ప్రదర్శించేందుకు ఒక అవకాశంగా మాత్రమే చూడాలి. పరీక్షకు వెళ్లే ముందు ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాల్సినటువంటి 10 విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది దైవిక కళ. ఇక్కడ దాకా నువ్వు వచ్చావు అంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల మరియు గురువుల యొక్క ప్రోత్సాహం వల్లే అనేది గుర్తించాలి. ఆ పరంగా గురువులకు అలాగే మీ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేసి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అవసరమైనటువంటి వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోండి. అంటే హాల్ టికెట్, బ్లూ పెన్, బ్లాక్ పెన్, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, ప్యాడ్ వంటి అవసరమైన వస్తువులన్నీ కూడా తప్పకుండా వెంట తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ప్రాక్టికల్ పరీక్షలకు వెళ్తున్నప్పుడు ప్రాక్టీస్ శారీ, మీ డ్రెస్ మరియు అనుకూలమైనటువంటి వస్త్రధారణ, గజ్జెలు, ఆభరణాలు, సరైన హెయిర్ స్టైలు, ఒక కనీసం బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, అవసరమైన సేఫ్టీ పిన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మర్చిపోకుండా తీసుకొని వెళ్ళండి. ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అలాగే పరీక్ష రోజు హడావిడి పడకుండా ఉండడం ముఖ్యం, అది అర్థం చేసుకోండి. ఇక మూడో విషయం, పరీక్ష కేంద్రానికి కొంచెం ముందుగానే వెళ్ళండి. మామూలు మన అకాడమిక్ పరీక్షలు కూడా చెప్పే విషయమే. కనీసం ఒక అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోండి. పరీక్ష రోజున కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించకుండా మీరు ఆల్రెడీ ఇప్పటికే నేర్చుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఇక ఐదో విషయము, ఆత్మవిశ్వాసంతో ఉండండి. నేను బాగా చదివాను, బాగా రాయగలను, డ్యాన్స్ బాగా చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ముందు మీకుండా చక్కగా నవ్వుతూ చేయండి. పరీక్షకులుగా వచ్చినటువంటి అంటే ఇన్విజిలేటర్గా వచ్చినటువంటి వారితో మర్యాదగా ప్రవర్తించండి. అంటే ఇది మీరు దైవిక కళ నేర్చుకుంటూ చక్కని కూచిపూడి నాట్య విద్యను నేర్చుకుంటున్నారంటే మీలో సంస్కారము ఖచ్చితంగా ఉట్టిపడాలి. ఈ యొక్క సంస్కారానికి ప్రతీకలుగా నిలిచేటువంటి ప్రతి సందర్భాన్ని యూటిలైజ్ చేసుకుని మీ ప్రవర్తనను మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. పరీక్షకులను గౌరవించడం, వారి సూచనలను శ్రద్ధగా వినటం, ఇవి చేయాల్సి ఉంటుంది. అనంతరం సిద్ధాంత పరీక్షలలో ప్రశ్నలు పూర్తిగా చదవండి. కొంచెం చదివి వెంటనే హడావిడిగా తొందరపాటులో రాయడం ప్రయత్నం చేసి తప్పులు వచ్చాయని కొట్టడానికి ప్రయత్నం చేసి ఇలా చేయొద్దు. పూర్తిగా చదివి అర్థమయ్యాక రాయండి. ప్రాక్టికల్ పరీక్షలో భావము మరియు లయపైన పక్కాగా దృష్టి పెట్టండి. అడుగులు మాత్రమే కాదు, మీ యొక్క భావ ప్రకటన చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా సరే అంగశుద్ధి, లయతో పాటుగా మీరు ప్రవర్తన, పద్ధతి, భావ ప్రకటన చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ వాల్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నీ పని నువ్వు చేయడానికి వచ్చావు, అది శక్తి మేర చేయడానికి ప్రయత్నం చేయండి. ఇతర విద్యార్థులు పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు. అది డ్రెస్సింగ్లో కానీ లేదు వాళ్ళు చేసే విధానంతో కానీ, అది మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తుంది. ఇక తరువాతది, ప్రశాంతంగా ఉండండి. కొంచెం ఉత్కంఠత ఉండటం సహజం ఎగ్జామ్ అంటే, కానీ భయపడకండి. మీరు సాధన చేసినదే మీకు అక్కడ వస్తుంది, అదే చేస్తారు, అదే చదువుతారు, అది అర్థం చేసుకోండి. చివరిగా, మార్కులు కంటే మీరు నేర్చుకున్న జ్ఞానం చాలా గొప్పదని, ముఖ్యమైనదని గ్రహించండి. సాధన, క్రమశిక్షణ, గురుభక్తి ఉన్నటువంటి విద్యార్థి ఎప్పుడూ విజయం సాధిస్తారు. చివరిగా, పరీక్షలో విజయం సాధించాలంటే కేవలం సాధన మాత్రమే సరిపోదు, సరైన సిద్ధత అంటే సంసిద్ధత కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంది. పరీక్షకు హాజరవుతున్నటువంటి మన విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు. ఆల్ ది బెస్ట్.